మాకు ఇల్లు ఇప్పించారు మా జిల్లా కలెక్టర్ గారు జిందాబాద్. నా పేరు పేరం విజయ్ కుమారి. మాది బుచ్చిరెడ్డిపాలెంలోని శాంతినగర్ పోలేరమ్మ గుడి వీధి సార్. మా తండ్రి గారైన కంప భూదేవయ్య, కంప పోలమ్మ, నక్క యానాదయ్య తండ్రి గారైన నక్క పాపయ్య దగ్గర 70,000 అప్పుగా తీసుకున్నారు మా తమ్ముడు పెళ్లి నిమిత్తం కోసం. ఆ అప్పు కట్టకుండానే వాళ్ళిద్దరు చనిపోయారు. తమ్ముళ్ళు ఇద్దరిని ఇబ్బంది పెడుతుంటే ఆ అప్పు నేను ఇస్తానని ఒప్పుకున్నందువలన 2,30,000 రూపాయలు వడ్డీ కలిపి 3 లక్షల రూపాయలు కాగితం రాపించుకున్నారు సార్. నెలకు 9,000 రూపాయల లెక్కన వడ్డీ కడతా వచ్చాను సార్. 3.5 సంవత్సరం తర్వాత ఇంటికి పిలిపించి 3 లక్షలు డబ్బులు ఇచ్చాను సార్. పేపర్లు ఇవ్వమని అడిగితే ఇంటికి వచ్చి తీసుకోమన్నాడు. మీ బిడ్డల కష్టాజీతం నాకెందుకు, ఇంటికి వచ్చి తీసుకో పేపర్లు అన్నారు సార్. తర్వాత నేను ఎంత బ్రతిలాడినా పేపర్లు ఇవ్వలేదు. ఏమని అడిగితే 50,000 ఇంకా వడ్డీ కట్టాలన్నారు సార్. దాన్ని కట్టలేక నేను 2